హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కరెంట్ అఫైర్స్ అనగా 24 మే 2021 కరెంట్ అఫైర్స్ను ఈరోజు గమనిద్దాము. ఇండియాకు మరియు ఇజ్రాయెల్ మధ్యలో 3 years జాయింట్ వర్క్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకున్నారండి. ఇది ఒక అగ్రిమెంట్ లాగా చేసుకున్నారు వీళ్ళు. ఈ అగ్రిమెంట్ వచ్చేసి 2023 వరకు కొనసాగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కోఆపరేషన్ ఇన్ అగ్రికల్చర్లో కోఆపరేషన్ ఇండియాకు మరియు ఇజ్రాయెల్కి మధ్యలో ఉన్న అగ్రికల్చర్ యొక్క బూస్టప్ని చేసుకోవడానికి వీళ్ళు ఈ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. దాంతోపాటుగా ఫార్మర్స్ ఇన్కమ్ని డబుల్ చేయాలని కూడా ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నారు. దీని యొక్క కీ పాయింట్స్ గమనించినట్లయితే ఇందులో భాగంగా మొత్తము 13 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ను బిల్డప్ చేయాలి అని, అది ఇజ్రాయిల్కి ఇండియాకి మధ్యలో ఇండియాలో 13 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ని బిల్డప్ చేసే విధంగా, దాంతోపాటుగా ఫార్మింగ్ మరియు వాటర్ టెక్నాలజీలో ఉన్న న్యూ టెక్నాలజీస్ని ఇజ్రాయెల్స్ నుంచి ఇండియా ఇంపోర్ట్ చేసుకునే విధంగా ఇది జరిగిందండి. దాంతోపాటుగా మోడల్ ఎకో సిస్టమ్ ఇన్ అగ్రికల్చర్లో దాన్నే విలేజెస్ ఆఫ్ ఎక్సలెన్స్ అని పిలుస్తారు. ఈ మోడల్ ఎకో సిస్టమ్ని కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా మొత్తం 8 జిల్లాలలో 75 విలేజెస్లో ఇంప్లిమెంట్ చేసే విధంగా ఆల్ ఓవర్ ఇండియాలో ఇంప్లిమెంట్ చేసే విధంగా ఇజ్రాయెల్ మరియు ఇండియా 3 years అగ్రిమెంట్ని డీల్ చేసుకుందండి. ఇక సెకండ్ పాయింట్ చూసినట్లయితే ఇండియా ఎక్స్పోర్ట్స్ దేని మీద అంటే షాహీ లీచీ అని పిలుస్తారండి, లిచ్చి అని దీన్ని. ఇది బీహార్లోని ఎక్కువగా పండిస్తారు. ఇండియా ఎక్స్పోర్ట్స్ ఎక్కడి నుంచి చేస్తుందంటే బీహార్ నుంచి ఉత్తరాఖండ్కి, బీహార్ నుంచి యునైటెడ్ కింగ్డమ్కి పంపించే విధంగా ఇది ఎక్స్పోర్ట్స్ చేసే విధంగా అగ్రిమెంట్ కుదుర్చుకుందండి. అది ఎయిర్ రూట్ ద్వారా మే 24, 2021 అగ్రిమెంట్ కుదుర్చుకుంది. జిఐ సర్టిఫైడ్ అంటే జియోగ్రాఫికల్ ఇండికేషన్ అండి. ఇది ఒక ట్యాగ్ లాగా మన వాళ్ళు చెప్తారు. ఈ ట్యాగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అస్యూరెన్స్ అండి, క్వాలిటీలో అస్యూరెన్స్ ఇస్తారు. ఈ క్వాలిటీ అస్యూరెన్స్ సర్టిఫికేట్ అని పిలుస్తారు దాన్ని. ఇది మొత్తం 2018లో అనౌన్స్ చేస్తున్నారు దీన్ని. 2018 నుంచి ఇప్పటివరకు మొత్తం 4 అగ్రికల్చర్ ప్రోడక్ట్ పైన ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ని అనౌన్స్ చేశారు. అవి ఏంటంటే మెగాహీ పాన్, మొత్తం 4 అని చెప్పాను కదండి. మొత్తం ఇక్కడ 3 ఉంటాయి, దీంతో 4 అండి. ఇది షాహీ లీచీ 4వది. మొట్టమొదటి ఏంటంటే మెగాహీ పాన్ 1, జర్దాలు మాంగో 1, ఇంకోటి కటార్నీ రైస్ 1, మొత్తం 3 ఇక్కడ. దీంతో 4వదండి. ఇండియా జిఐ, బీహార్ ఎక్కువగా ఇవన్నీ పండించేదండి, బీహార్లో పండుతాయండి ఇవన్నీ. వీటికి జిఐ సర్టిఫైడ్ వచ్చింది. దాంతోపాటుగా ఇది యూకేకు బీహార్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఇండియాలో. ఇది రిమైనింగ్ చూసుకున్నట్లయితే ఇందులో బీహార్లో ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లో దీన్ని ఎక్కువగా పండిస్తారంటే వైశాలి, ముజఫరాబాద్పూర్, చంపారన్, సమస్తీపూర్, బెగూసరాయ్ అనే ప్రదేశాలలో, అనే డిస్టిక్లలో ఇది ఎక్కువగా పండిస్తారు. ఇక ఇండియా వైజ్గా వరల్డ్ వైడ్గా చూసినట్లయితే ఇండియా 2nd లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండి. ఈ షాహీ లీచీలో ఇండియా 2nd లార్జెస్ట్ ప్రొడ్యూసర్, చైనా తర్వాత వరల్డ్ వైడ్గా చూస్తే. ఆ షాహీ లీచీ అంటే ఏంటో ఇప్పుడు ఒకసారి మీ ఫోటోలు చూపిస్తానండి. ఇలా ఉంటుంది షాహీ లీచీ అనేది. ఓకే, ఇక థర్డ్ పోర్షన్ చూసినట్లయితే నేషనల్ హైవే అథారిటీ ఒక మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ MOU కుదుర్చుకుందండి తెలంగాణ స్టేట్తో. దేనికంటే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను ఇంప్లిమెంట్ చేసే విధంగా, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజనను ఇంప్లిమెంట్ చేసే విధంగా నేషనల్ హెల్త్ అథారిటీ వాళ్ళు తెలంగాణతో కుదుర్చుకున్నారని దీన్ని. ఇక దీనిలో మెయిన్ కీ పాయింట్లు గమనించినట్లయితే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ని ఆరోగ్యశ్రీ కింద ఆ స్కీమ్లో దీన్ని కలిపేశారండి. దాంతోపాటుగా ఈ పేరును కూడా మార్చారు. ఆయుష్మాన్ భారత్ PM యోజన, ఆయుష్మాన్ భారత్ PMJAY ఆరోగ్యశ్రీగా మార్చారండి దీన్ని. నేషనల్ హెల్త్ అథారిటీ వాళ్ళు ఏపీ PMJAY హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ని కూడా మెయిన్గా రెస్పాన్సిబుల్ అండి వీళ్ళు. నేషనల్ హెల్త్ అథారిటీ వాళ్ళు ఇండియాలో ఈ గవర్నెన్స్ ప్రాజెక్ట్ అండి ఫస్ట్ ఫేజ్ను అనౌన్స్ చేశారు. దాని పేరు MCA21. ఇది మే 24న లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేసిందంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్ అండ్ ఫినాన్స్ కార్పొరేషన్ వాళ్ళు. మినిస్టర్ ఆఫ్ స్టేట్
అండ్ ఫినాన్స్ కార్పొరేషన్ మినిస్టర్ ఎవరంటే అనురాగ్ ఠాకూర్ అండి. దీని MCA 21 యొక్క మెయిన్ దాని యొక్క పని ఏంటంటే ఇది డేటా అనలిటిక్స్ డ్రివెన్ అండి. ఇది డేటాను అనలైజ్ చేసి ఒక ప్రోడక్ట్. ఓకే, ఇక ఫస్ట్ లూనార్ ఎక్లిప్స్ 2021లో ఫస్ట్ది మే 26న ఏర్పడుతుంది. ఇది సూపర్ లూనార్ ఈవెంట్ అండి. ఎందుకంటే సూపర్ మూను లూనార్ ఎక్లిప్స్, బ్లడ్ మూన్ 3 అన్నీ ఒకే కక్షలోకి వస్తాయి. దానినే ఫస్ట్ లూనార్ ఎక్లిప్స్ అని పిలుస్తారు. ఇక బయోడైవర్సిటీ అవార్డ్స్ చూసుకున్నట్టయితే 2021 ఇది ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ మే 22న అనౌన్స్ చేశారు. దీన్ని ఫస్ట్ వచ్చేసి కృషి ఆవం పరిస్థితి వికాస్ సంస్థాన్ అంటే KARAPAVAS వీళ్ళు గెలుచుకున్నారండి. దేనికంటే సస్టైనబుల్ యూజ్ ఆఫ్ బయోలాజికల్ రిసోర్సెస్ అనే కేటగిరీ కింద వీళ్ళు గెలుచుకున్నారు. కృషి ఆవం పరిస్థితి వికాస్ సంస్థానం. రెండవది వచ్చేసి షాజీ NM గెలుచుకున్నారు. అతన్ని ట్యూబర్ మ్యాన్ ఆఫ్ కేరళ అని కూడా పిలుస్తారు. ఇతను ఏ కేటగిరీ కింద గెలుచుకున్నారంటే ఇది కన్జర్వేషన్ ఆఫ్ డొమెస్టికేటెడ్ స్పైసెస్ కింద గెలుచుకున్నారు దీన్ని. ఇక మూడవ అవార్డు వచ్చేసి కోనోమా నేచర్ కన్జర్వేషన్ ట్రైగోపాన్ శాంక్చురీకి ఇచ్చారు. ఇది వచ్చేసి నాగాలాండ్లో ఉంది. దీని షార్ట్కట్ వచ్చేసి KNCTS అని పిలుస్తారు. ఇది ఏ కేటగిరీ కింద గెలుచుకుందంటే సస్టైనబుల్ యూజ్ ఆఫ్ బయోలాజికల్ రిసోర్సెస్ కింద ఇది గెలుచుకుందండి, మూడో ప్రైజు. ఇక నెక్స్ట్ వార్తలో ఉన్న పాయింట్స్ చూసినట్లయితే సింగపూర్ కోవిడ్ బ్రీత్ టెస్ట్ని అప్రూవల్ చేసిందండి. ఇది మొత్తంగా less than 1 minute అక్యురేట్ రిజల్ట్ని అనౌన్స్ చేస్తాయి. ఈ COVID-19 టెస్టులలో less than 1 minute చేస్తాయి. దీన్ని డెవలప్ చేసిన స్టార్టప్ ఏంటంటే బ్రెథానిక్స్ అనే సింగపూర్ బేస్డ్ స్టార్టప్ కంపెనీ దీనిని డెవలప్ చేసిందండి. ఈ బ్రెథానిక్ టెస్ట్ అనేది 3 క్లినికల్ టెస్ట్ రూపంలో జరిగింది. 2 సింగపూర్లో జరిగాయి, 1 దుబాయ్లో జరిగిందండి. మొత్తము ఇవి కీ పాయింట్స్ అండి. ఇందులో స్టేట్ వైజ్గా చూసుకున్నట్టయితే మహారాష్ట్ర గవర్నమెంట్ ఒక ప్రిపేర్ చేసి సబ్మిట్ చేసిందండి టెంటేటివ్ సీరియల్ నెంబర్ని. 14 ఫోర్ట్స్ని అంటే కట్టడాలు అని చెప్తారు కదండి, 14 కట్టడాలను స్టేట్ వైజ్గా తయారు చేసి వరల్డ్ హెరిటేజ్ సైట్ ట్యాగ్ కోసం పంపించిందండి. ఈ 14 సైట్స్ ఒకసారి గమనించినట్లయితే రాయ్గఢ్ ఫోర్టు, టోర్నా ఫోర్టు, రాజ్గాడ్ ఫోర్టు, లోహాగాడ్ ఫోర్టు, ముల్హర్ పోర్ట్, తన్కాయి పోర్ట్, షల్హర్ పోర్ట్, రంగానా పోర్ట్, తంకాయ్ పోర్ట్, కాజా పోర్ట్, సింధుదుర్గ్ పోర్ట్, అలీబాగ్ పోర్ట్, సువర్ణదుర్గ్ పోర్ట్ అండ్ కాందేరి పోర్ట్ అండి. ఇందులో క్వశ్చన్ వైజ్గా చూసుకున్నట్లయితే మహారాష్ట్ర గవర్నమెంట్ తయారు చేసిన వాటిలో లేని పోర్ట్ అని అడుగుతారండి. ఎందుకంటే ఉన్న వాటిని అందరూ చదువుకుంటారు కానీ లేని పోర్ట్ అడుగుతారు కాబట్టి కంపల్సరీగా ఈ 14 పోర్ట్లు మీరు గుర్తుంచుకోవాల్సి వస్తుంది. ఇక ఇందులో మెయిన్ పాయింట్ చూసుకున్నట్లయితే కొన్ని పేష్వా రూల్లో ఉన్నప్పుడు కొన్ని పేష్వా రూల్కి సంబంధించి చెప్పారు. మరాఠాస్కు ముఘల్స్కు మధ్యలో ఉన్న వాళ్ళ కట్టడాలలో చేసిన వాటిలో బ్యాటిల్ అంటే యుద్ధ సమయాల్లో దీన్ని ఉపయోగించినట్టుగా చెప్పారు. ఇంకొన్ని పోర్ట్లు వచ్చేసి నేవల్ పోర్ట్లుగా ఉన్నాయండి. ఆర్మీ మరియు నేవల్ పోర్ట్లుగా మరాఠా ఫైటర్స్ దీన్ని ఉపయోగించారని చెప్తున్నారు. ఓకే, ఇందులో ఈ మెయిన్ పోర్ట్లు అండి. ఈ పోర్ట్లన్నింటినీ కలిపి మహారాష్ట్ర గవర్నమెంట్ వరల్డ్ హెరిటేజ్ సైట్ ట్యాగ్ కోసం పంపించాయి యునెస్కో వాళ్ళకి. ఓకే, ఇక నెక్స్ట్ మెయిన్ పాయింట్ చూసినట్లయితే కరోనా వైరస్కు సంబంధించిందండి. ఇది 2018 సంబంధించిన ఒక కరోనా వైరస్ గురించి చెప్తున్నాం ఇక్కడ. ఇది కుక్కల నుంచి వస్తుంది, డాగ్స్ నుంచి వస్తుంది. దీని పేరు ఏంటంటే CCOVHUPN 2018 అండి. ఇది 2017-18లో మలేషియాలో కనుగొన్నారు ఫస్ట్ టైం దీన్ని. దీని ప్రకారంగా 8 కరోనా వైరస్లు అవుతుంది. ఇది 8వది కరోనా వైరస్గా మనం గమనించవచ్చు. ఇది ఎందుకంటే ఇప్పుడు ఉన్న కరోనా వైరస్లో ఇది 8వదిగా మనం చెప్పుకోవచ్చు. ఇది హై రిస్క్ పాండమిక్ అయితే కాదండి ప్రజెంట్, కాబట్టి ఇది వార్తల్లో లేదు. కానీ కరోనా వైరస్లలో ఇది కూడా ఒక 8వ కరోనా వైరస్గా మనం చెప్పుకోవచ్చు. ఇక వైట్ ఫంగస్ గురించి మనం గమనించినట్లయితే
చాలా వరకు మనకు తెలిసింది ఏంటంటే వైట్ ఫంగస్, బ్లాక్ ఫంగస్ మాత్రమే ఇంతవరకు మనం ఎక్కువగా వార్తల్లో చూస్తున్నాము. కానీ ఇంతకన్నా డేంజరస్ అయిన ఎల్లో ఫంగస్ కూడా మనము ఇప్పుడు చెప్పుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే ఫస్ట్ ఎల్లో ఫంగస్ కేసు వచ్చేసి గజియాబాద్లో మే 24న గుర్తించబడింది. గజియాబాద్ జిల్లా ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో ఫస్ట్ ఎల్లో ఫంగస్ని గుర్తించారండి. ఇది వైట్ ఫంగస్కు బ్లాక్ ఫంగస్ కన్నా చాలా డేంజరస్ ఫంగస్ ఇది. దీని యొక్క కీ పాయింట్స్ గమనించినట్లయితే ఎల్లో ఫంగస్ అనేది ఎక్కువగా రెప్టైల్స్ అంటే సర్పజాతి వాటిల్లో మనం గమనిస్తాము. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ఎందువలన వస్తుందనేది అన్హైజీనిక్ మరియు హై హ్యూమిడిటీ కండిషన్స్లో ఉన్న ఫుడ్స్ని తీసుకోవడం వల్ల ఇది మనుషులకు వస్తుంది. దీని యొక్క సింటమ్స్ ఏంటని గమనించినట్లయితే వెయిట్ లాస్ అవుతారు, ఎక్స్ట్రీమ్లీ లెథజర్గా అంటే లేజీగా ఉండిపోతారు, డిక్రీజ్ ఇన్ అప్టిట్యూడ్లో డిక్రీజ్ అనేది కనిపిస్తుంది. దాంతోపాటుగా ఇంటర్నల్ బ్లీడింగ్ జరుగుతుంది, అంటే అనుకోకుండానే యూరిన్ లీకేజ్ జరగడం జరుగుతుంది, ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇందులో మాల్ న్యూట్రిషన్స్ జరుగుతాయి, స్లో హీలింగ్ ఆఫ్ వౌండ్స్ అంటే ఏదైనా పుండ్లు జరిగినప్పుడు అవి మానిపోవడం చాలా లేట్గా జరుగుతుంది. ఇక నెక్రోసిస్ అనేది వ్యాధి కూడా వస్తుంది. దీంతో పాటుగా వరస్ట్ కేసులలో ట్రీట్మెంట్ ఏంటంటే దీనికి నార్మల్గా వైట్ ఫంగస్, బ్లాక్ ఫంగస్ ఏ ట్రీట్మెంట్ అయితే ఉందో సేమ్ ట్రీట్మెంట్ కూడా దీనికి చేస్తారు. దీంట్లో పాటుగా యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్ అయిన యాంపోఫోటియా బి అనే ఇంజెక్షన్ మనకి ఇన్ఫెక్షన్ రూపంలో దీన్ని ట్రీట్ చేసి చేస్తారండి. ఓకే, ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే షార్ట్ కరెంట్ అఫైర్స్ అండి, అంటే చిన్న చిన్న బిట్ల రూపంలో ఉన్న కరెంట్ అఫైర్స్ ఇవి. దీంట్లో ఎక్కువగా గమనించాల్సినవి భారత్ బయోటెక్ అనే వాళ్ళు కోవాక్సిన్ బూస్టర్ డోస్ని ఎయిమ్స్ ఢిల్లీ మరియు పాట్నాలో ట్రయల్ రన్ చేస్తారండి వీటిని. ఇక సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే నైరాగొంగో అనే మౌంట్ ఎరప్ట్ అయిందంటే కదిలిందండి. ఇది డిఆర్ కాంగోలో ఉంది. ఓకే, దీంతో పాటుగా లావా అనేది 100 మీటర్ల వరకు గోమా సిటీలో 100 మీటర్ల వరకు స్ప్రెడ్ అయిందండి మొత్తము దీనివలన. ఇక మూడో పాయింట్ చూసుకున్నట్లయితే మయన్మార్ లీడర్ అయిన ఆంగ్ సాంగ్ సూకీ ఫస్ట్ టైం కోర్టులో హాజరయ్యారండి ఫిబ్రవరి 1 తర్వాత. అప్పటి వరకు ఎందుకంటే మిలిటరీ ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు, ఆంగ్ సాంగ్ సూకీని హౌస్ అరెస్ట్ చేశారు ఫిబ్రవరి 1 నుంచి. తర్వాత ఇప్పుడు ఈరోజు మే 24న ఫస్ట్ టైం కోర్టులో ఈమె హాజరయ్యారండి. ఇక హాకీ ఇండియాకు ఎటన్నా గ్లించే అవార్డు అనే వచ్చిందండి. ఈ అవార్డుకి ఎందుకు ఇచ్చారంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ చేస్తున్నారండి. అసలు ఎటువంటి హాకీ ఇండియాలో మన వాళ్ళు హాకీని చాలా ప్రోత్సహిస్తున్నందుకు గాను హాకీ ఇండియాకు ఎటెన్నా గ్లిచ్ అవార్డు అనే అవార్డు ఇచ్చారు. ఓకే, ఇక ఫిఫ్త్ పాయింట్ చూసుకున్నట్లయితే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 11ను ఇక దాన్ని స్టాప్ చేస్తున్నామని చెప్పారండి. జూన్ 15, 2022 తర్వాత నుంచి కంప్లీట్గా దానిని అవాయిడ్ చేసేస్తామని చెప్తున్నారు. ఇప్పుడైతే ప్రజెంట్ విండోస్ 10 వర్షన్లో కొన్ని వర్షన్స్ మాత్రమే దీన్ని ఉపయోగిస్తున్నాము. జూన్ 15, 2022 తర్వాత నుంచి కంప్లీట్గా దీన్ని ఆపేస్తాము అని చెప్తున్నారు. ఇక యూఎస్ నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే యూఎస్ గవర్నమెంట్ వీసా రిస్ట్రిక్షన్స్ పెట్టిందండి. ఇథియోపియా మరియు ఇథియోపియన్ అనే అఫీషియల్స్ పైన కంప్లీట్గా వీసా రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఎందుకంటే వీళ్ళు ఈ ఇథియోపియా ఒక వార్ జరుగుతుందండి మొత్తం 6 నెలల నుంచి. ఇథియోపియా టిగ్రే రీజియన్ అనే ప్లేసెస్లో వార్ జరుగుతుంది బాగా. దాన్ని వీళ్ళు వైలేట్ చేస్తున్నారనే పాయింట్ రైట్ చేసి వారికి వీసా రిస్ట్రిక్షన్ చేశారు. ఇక 7th పాయింట్ చూసుకున్నట్లయితే G7 నేషన్ను గ్లోబల్ వార్మింగ్ స్లో డౌన్ చేయడానికి అగ్రిమెంట్ కుదుర్చుకున్నారండి. ప్లెడ్జ్ చేశారు. ఆ ప్లెడ్జ్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ మినిస్టర్స్ అందరూ చేశారు ఈ ప్లెడ్జ్ను. ఆల్ ఓవర్ 7 దేశాలు G7 సమ్మిట్లో ఉన్న 7 దేశాలు కలిపి. ఆ 7 దేశాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. G7లో ఉన్న 7 దేశాలు బ్రిటను, యుఎస్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా అండ్ జపాన్. ఈ 7 దేశాలు G7 సమ్మిట్లో ఉంటాయండి. G7 దేశాలుగా ఇవి ఏ రోజున ఆ గ్లోబల్ వార్మింగ్ తగ్గిస్తాము చెప్పి ప్రతిజ్ఞ చేశారంటే మే 21, 2021 అండి. ఓకే, దీనిని ఇప్పటి వరకు చూసినట్లయితే మీరు చైనానే ఈ గ్లోబల్ వార్మింగ్ చేయడానికి ఎక్కువగా బిగ్గెస్ట్ స్కోర్ కార్బన్ ఎమిషన్ జరుగుతుందండి. ఏ దేశాల నుంచి అంటే కార్బన్ ఎమిషన్ ఎక్కువగా జరుగుతున్నది చైనా నుంచి జరుగుతుంది ఫస్ట్ ప్లేస్లో. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మొత్తంగా కరెంట్ అఫైర్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు, దాంతోపాటుగా షార్ట్ అంటే 1 బిట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ లాగా ఉన్న షార్ట్ కరెంట్ అఫైర్స్ని కూడా చూశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా విజేత తెలుగు అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉన్నట్లయితే
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేసుకోండి. దానివల్ల మేము చేసే ప్రతి నోటిఫికేషన్ ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో పొందడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ విజేత తెలుగు అకాడమీ యూట్యూబ్ ఛానల్.